వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఎస్కే అభిమానులకు బ్యాడ్ న్యూస్. సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టుకు పెద్ద పరీక్ష ఎదురైంది. సో ఐపీఎల్ తొలి 2 వారాల మ్యాచ్కు ధోని దూరం కాబోతున్నారు. ధోని గాయానికి గురైనట్లు చెన్నై జట్టు ప్రకటించింది. అయితే గాయం కారణంగా ఆటకు సిఎస్కే స్టార్ ప్లేయర్ దూరంగా ఉండబోతున్నారు. ధోని లేని గ్యాప్ను ఫిల్ చేయగలరా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ధోనికి ఐపీఎల్లో ఇదే లాస్ట్ సీజన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ధోని కొంతవరకు కూడా ఐపీఎల్లో ఆడకపోతే మొదటి 2 వారాలు గాయం కారణంగా దూరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ధోని లేకపోతే ఆ గ్యాప్ను ఎవరితో ఫిల్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొంతవరకు కూడా ఐపీఎల్ మొదటి అదేవిధంగా 2వ వారం, ఈ 2 వారాలు కొంతవరకు ధోని క్లియర్ కట్గా దూరంగా ఉండబోతున్నారు అనేది మాత్రం ట్వీట్ని కూడా మనం చూస్తున్నాం. సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టుకు ఒక పెద్ద పరీక్ష ఎదురైందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు, మొత్తం మీద మాత్రం సిఎస్కేకు కొంతవరకు షాక్ అనే చెప్పాలి. సిఎస్కే టీం పైన పూర్తి స్థాయిలో ధోని దూరంగా ఉండేటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉండొచ్చు అంటారు? ఎస్ సిరాజ్, అంటే సాధారణంగా ఇప్పుడు ఐపీఎల్ అనగానే మనం కొంతమంది ఆటగాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు. ఆర్సీబీకి సంబంధించి విరాట్ కోహ్లీ, అదేవిధంగా ముంబైకి సంబంధించి రోహిత్ శర్మ, అలాగే ఇప్పుడు చెన్నైకి సంబంధించి చూసుకుంటే కనుక మహేంద్ర సింగ్ ధోని. వీళ్ళ ముందు నుంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి ప్లేయర్స్ కావడంతో కొంత ఆ జట్లకు కొంత ఆదరణ రావడంలో కూడా వీళ్ళదే కీలక పాత్ర అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ధోని అందుబాటులో లేడు అనేటువంటి వార్త అయితే కొంత ఫ్యాన్స్ కంగారు పెడుతుంది. ముందు నుంచి ఉన్నటువంటి కండరాల గాయం ఏదైతే ఉందో మొత్తం అది కూడా మళ్ళీ తిరగబెట్టడంతో ధోని మళ్ళీ విశ్రాంతి తీసుకుంటున్నాడు అనేది చెన్నై యాజమాన్యం చెబుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం అంటే ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి, ఏదైతే మోకాలి కండరాల గాయం అంటే దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం 2 నుంచి 3 వారాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో ఐపీఎల్ మొదటి 2 వారాల్లో చెన్నై ఆడేటువంటి కీలక మ్యాచ్లకు ధోని దూరం కాక తప్పదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. అటు ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా ధోని కొంత అంటే కంఫర్టబుల్ గా లేడు అనేటువంటి అనుమానాలతోనే అంటే కొంత ఒత్తిడిగా కనిపిస్తున్నాడు అనేటువంటి దాంతోనే మేనేజ్మెంట్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ధోని ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా అంటే మైదానంలో లేకపోయినప్పటికీ డగ్అవుట్ నుంచి ఇచ్చేటువంటి సలహాలు అంటే ఫీల్డింగ్ కి సంబంధించి కానీ, బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కానీ, అదేవిధంగా బౌలింగ్ మార్పులకు సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి ధోని డగ్అవుట్ నుంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. మైదానంలో లేకపోయినప్పటికీ కూడా డగ్అవుట్ నుంచి సలహాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జట్టుకు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతవరకు అంటే ధోని ప్లేస్ లో రీప్లేస్ ఎలాగా ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? అయితే ధోని లేకపోతే వికెట్ కీపర్ సంజు శాంసన్ ఉన్నాడు కాబట్టి చెన్నైకి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కీపర్ విషయానికి వస్తే. కాకపోతే ధోని ప్రెజెన్స్ అనేది చెన్నైకి చాలా ముఖ్యం. అలాగే ఫ్యాన్స్ కూడా ధోని ఆట తీరు చూడటానికి మైదానానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధోని లేకపోవడం మైనస్. కాకపోతే వికెట్ కీపర్ స్థానాన్ని మాత్రం అతను సంజు శాంసన్ కొత్తగా రాజస్థాన్ రాయల్స్ నుంచి తీసుకున్నటువంటి సంజు శాంసన్ భర్తీ చేస్తాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. మరి దీనికి సంబంధించి అటు చెన్నై యాజమాన్యం ఎలా ఆలోచిస్తుంది ఏంటనేది చూడాలి. అయితే ఒక వారంలోనే తిరిగి కోలుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే జట్టుకు సంబంధించినటువంటి ఫిజియోలు కానీ, డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు అనేది కూడా. అయితే కొంత వయసు కూడా మీద పడటం కూడా ధోని కొంత మైనస్ అవుతుంది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్నాడు కాబట్టి కొంత దీనికి సంబంధించి 43 ఏళ్ల వయసులో ఉన్నట్టున్నాడు. ప్రతిసారి అంటే ఐపీఎల్ ఆరంభంలోనే వినిపించేటువంటి మాట దీని తర్వాత ధోని రిటైర్ అవబోతున్నారు అనేటువంటి కామెంట్. సార్ ఈసారి కూడా అలా ఉండబోతుంది అనేది మాత్రం అభిమానుల్లో కొంత ఆందోళన ఉన్నా అంత పరిస్థితి ఉంటుందంటారా? బహుశా ఇది ఈ మ్యాచ్ అయితే అంటే ఈ సీజన్ అయితే ధోనికి చివరి సీజన్ కావచ్చు అనేటువంటి అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. అటు చెన్నై యాజమాన్యం కూడా అందుకనే అటు రాజస్థాన్ నుంచి అతన్ని తీసుకొచ్చింది, సంజు శాంసన్ తీసుకొచ్చింది ధోని స్థానాన్ని భర్తీ చేయడానికి. వికెట్ కీపర్ కి సంబంధించి సమర్థవంతమైనటువంటి ప్లేయర్ ని తీసుకొచ్చింది అనేటువంటి ఒపీనియన్స్ అయితే వినపడుతున్నాయి. కాబట్టి ఇదే అంటే కొంత టీమ్ డైరెక్షన్ ఇదంతా ఇవన్నీ కూడా సెట్ అయ్యే వరకు కొంత ధోని ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒపీనియన్సే ఉన్నాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద సిఎస్కే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టుకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అయితే ఐపీఎల్ తొలి 2 వారాల్లో కూడా మ్యాచ్కు ధోని దూరం కాబోతున్నారు. ధోని గాయాలకు గురైనట్లు చెన్నై జట్టు ప్రకటించింది. అయితే గాయం కారణంగా ఆటకు సిఎస్కే స్టార్ ప్లేయర్ దూరం కాబోతున్నారు.
అయితే ధోని లేని గ్యాప్ను ఎవరితో ఫిల్ చేయగలుగుతారు అనేది మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్క్గా మారిన సో సిఎస్కే మాత్రం పూర్తి స్థాయిలో దానికి ప్రత్యామ్నాయ ప్రక్రియను కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ధోనికి ఐపీఎల్లో ఇదే లాస్ట్ సీజన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద మాత్రం సిఎస్కే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఐపీఎల్కి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అభిమానులకి ఇప్పుడు దూరం కావడం ధోని కొంతవరకు కూడా సో ఆరంభంలోనే కొంతవరకు ఒక పెద్ద పరీక్ష ఎదురైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సో ఐపీఎల్ తొలి 2 వారాలకి సంబంధించి కూడా ధోని గాయం కారణంగా దూరం అయ్యారనేది మాత్రం ఇప్పటికే సిఎస్కే క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ధోని గాయానికి గురైనట్లు చెన్నై జట్టు కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ట్వీట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించినటువంటి ట్వీట్ను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. సో ధోని గాయం కారణంగా 2 వారాలు మాత్రమే సో మ్యాచ్కి పూర్తి స్థాయిలో దూరం కాబోతున్నారు. దాని తర్వాత పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం సో క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ ధోని పూర్తి స్థాయిలో సో ఐపీఎల్ తర్వాత రిటైర్ అవ్వబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా ముందు నుంచి వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్. ప్రతి ఐపీఎల్ మ్యాచ్లో మనం వింటూ ఉన్నటువంటి మాటే ధోని ఈసారి రిటైర్ అయ్యబోతున్నారు. సో అభిమానులు కూడా కొంతవరకు ఆందోళన చెందడం, సో రిటైర్ కావద్దు అనేటువంటి వారి అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియాలో వ్యక్తపరచడం, ఇలాంటి ప్రతి పరంపర కూడా మనం చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం ధోని ఖచ్చితంగా రిటైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ధోనికి ఐపీఎల్లో ఇదే లాస్ట్ సీజన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది మాత్రం స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. నిజంగా ధోని మధ్యలో ఇదే మాట ఉందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. కానీ ఒకవేళ ఇప్పుడు సిఎస్కే టీంలో ఈ ఐపీఎల్ మ్యాచ్లో సో ధోని లేకపోతే ఆ గ్యాప్ను ఎవరితో ఫిల్ చేస్తారు అనేది మాత్రం కొంతవరకు ప్రశ్నార్థకంగా మారిన సంజు శాంసన్ మాత్రం కొంతవరకు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే గ్రౌండ్లో ధోని లేకపోయినా సో పూర్తి స్థాయిలో బ్యాకప్గా ఉండే అంటే పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్లో ఫుల్ సపోర్ట్ని మాత్రం సిఎస్కే టీంకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ధోని లేకుండా గ్రౌండ్లో ఐపీఎల్ మ్యాచ్కు సిఎస్కే ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది? ధోని 2 వారాలు అందుబాటులో ఉండరు కాబట్టి సో మ్యాచ్లు బహిరంగంగా ఆడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సో సిఎస్కే గెలుపు ఓటమిలపైన ధోని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది.